అని తెలుసు, చేసింది తప్పని తెలుసుకోకుండా కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళతో మాట్లాడుతున్నానని తెలుసు. అయినా ఇదంతా నీ తప్పు కాదు, నీ పెంపకం తప్పు. నిన్ను ఇలా తయారు చేసిన వాళ్ళది తప్పు. హద్దులు మీరి మాట్లాడుతున్నావు. హద్దుల్లో ఉన్నాను కాబట్టి ఇంకా నువ్వు నా ఎదురుగా నిలబడి మాట్లాడగలుగుతున్నావు. అనవసరంగా నీతో డిస్కస్ చేసి నా టైం వేస్ట్ చేసుకుంటున్నాను. పద పోలీస్ స్టేషన్కి. కొత్తగా యూనిఫామ్ వేసుకున్నావు, ఇంకా కొంచెం కూడా నలగలేదనుకుంటా. అందుకే చాలా ఉత్సాహపడుతున్నావు. మా అన్నయ్య గురించి నీకు పూర్తిగా తెలీదు. ఛార్జ్ తీసుకున్న 10 రోజులకే ఉద్యోగం ఊడిపోయిన పోలీస్ ఆఫీసర్ అని పేపర్లలో టీవీలలో రాకుండా ఉండాలంటే ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇలాంటి మాటలు ట్రాన్స్ఫర్, సస్పెండ్ అంటే భయపడే బచ్చాగాళ్లతో చెప్పు, నాతో కాదు. ఈ నిత్యతో పెట్టుకుంటే ఈ డిపార్ట్మెంట్లోనే కాదు, ఈ భూమి మీదే లేకుండా పోతావు. బెదిరిస్తున్నావా? నువ్వు మీ అన్నయ్యే కాదు, వాడి బాబు వచ్చినా నన్నేం చేయలేడు. అయినా ఈ రఘురామ్కి తెలియాల్సింది తప్పు చేసినోడి బ్యాక్గ్రౌండ్ కాదు, చేసిన తప్పు మాత్రమే. తప్పు చేసిన వాళ్ళని తెలిస్తే అది ఎవరైనా ఎంతటి వాళ్ళైనా అరెస్ట్ చేసి తీరుతాను. పదా స్టేషన్కి. తప్పుగా మాట్లాడుతున్నావు రామ్. ఈ నిత్య గురించి నీకు పూర్తిగా తెలియదు. నేను తలుచుకుంటే నీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నా కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. ఈ రామ్ గురించి నీకు తెలియదు నిత్య. తప్పు చేసిన వాడు మంత్రి అయినా సరే నా పోలీస్ స్టేషన్లో ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఆడదానివని ఇందాకడి నుంచి మర్యాదిస్తున్నాను. నీకు నువ్వుగా వచ్చి కారెక్కితే సరే సరే, లేకపోతే ఈడ్చుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎంత ధైర్యమే నీకు? సామాన్యుడి దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు చేతులెత్తి సెల్యూట్ కొట్టాల్సిన పోలీసుడు కాలర్ పట్టుకుంటావా?